మంచి నేషనల్ హైవేలో మీరు ప్రయాణించాలంటే మీ వెహికల్ ద్వారా ఆటోమేటిక్గా టోల్ చార్జెస్ ఫాస్టాగ్ త్రూ డిడక్ట్ అవుతుంది. ఎన్ని వెహికల్స్ వెళ్తే అంత ఆటోమేటిక్గా కంపెనీకి ప్రాఫిట్ అనేది కలుగుతుంది. మీకు తెలుసా, మీరు కూడా హైవేస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఎంత అంటే 100 రూపీస్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఎలా అయితే కంపెనీకి ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుందో ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు కూడా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంది. దీనికి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ లేదు. ఎప్పుడు అమ్మేయాలి అనుకున్నా కూడా మీరు సెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ విజయవాడ హైవే NH65 270 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ బెంగళూరు హైవే NH44 550 కిలోమీటర్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఒక రోజుకి 50,000 వెహికల్స్ పాస్ అవుతుంది అనుకోండి. యావరేజ్గా ప్రతి వెహికల్కి 400 రూపీస్ టోల్ ఛార్జ్ డిడక్ట్ అయినా ఒక రోజుకి 2 కోట్ల రూపాయల రెవెన్యూ వాళ్ళకి జనరేట్ అవుతుంది. నెలకి 60 కోట్లు, సంవత్సరానికి 730 కోట్ల రూపాయలు. ఇలాంటి హైవేలు మన భారతదేశంలో 599 ఉన్నాయి. అయితే ఈటీసీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ద్వారా, అంటే త్రూ ఫాస్టాగ్, ఒక సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు టోల్ ఛార్జెస్ ద్వారా గవర్నమెంట్కి కలెక్ట్ అవుతుంది, దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. investindia.gov.in వెబ్సైట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక రోజుకి 191 కోట్ల రూపాయల టోల్ కలెక్షన్ అవుతుంది. అంటే ప్రతి గంటకి దాదాపు 8 కోట్ల రూపాయలు. ఒక నెలకి 5,730 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. వెహికల్స్ ఇలా వెళ్తాయి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కట్ అవుతుంది. సరేనండి, చాలా ప్రాఫిటబుల్ ఇది. దీనిపైన ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మన భారతదేశంలో టోటల్ నేషనల్ హైవేస్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 140,000 కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉంది. లాస్ట్ 10 ఇయర్స్కి ముందు హై స్పీడ్ కారిడార్స్ అని చూసుకున్నట్లయితే 93 కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపు 2,474 కిలోమీటర్ల వరకు హై స్పీడ్ కారిడార్లు ఉన్నాయి. అంటే ఈ హై స్పీడ్ కారిడార్లో టోల్ చార్జెస్ అనేది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మన గవర్నమెంట్ ఇంకా ఎన్నో వేల కిలోమీటర్ల హైవే నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేయాలనేసి 5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ హైవేస్ పైన పెడుతుంది. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ని వేల కిలోమీటర్ల హైవే నెట్వర్క్ని గవర్నమెంటే సొంతంగా బిల్డ్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం అన్నది హర్క్యులియన్ టాస్క్ అండి. చాలా స్లో అయిపోతుంది. ఫాస్ట్గా నడవాలి అనేసి PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయడము, హైవేసు, టన్నల్ రోడ్డు, అలానే బ్రిడ్జెస్, వేరే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో దానికి PPP మోడల్ మీద డిపెండ్ అవుతుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులను బిల్డ్ చేయడం, మెయింటైన్ చేయడం, దాని ద్వారా ఏదైతే ఇన్కమ్ రావాలో దాన్ని కలెక్ట్ చేయడం, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్ చూసుకుంటాయి. ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్కి ఒక ట్రస్ట్ రూపాన్ని ఇచ్చేసి వీటిని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. RBI దీన్ని అప్రూవ్ చేస్తుంది. గవర్నమెంట్ బ్యాకప్ ఇలాంటి ప్రాజెక్టులకు ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులను నమ్మొచ్చు. ఇది సెబీ చేత నియంత్రించబడుతుంది కాబట్టి పారదర్శకత ఎక్కువగా ఉంటుంది. దాని గురించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు ఉన్నాయండి. దీన్ని ఇన్విట్స్ అంటారు. REITs మీరు వినే ఉంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అలానే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు పనిచేస్తూ ఉన్నాయి. సెబీ దీన్ని 2014లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ప్రాజెక్టులకు ఏదైతే కంపెనీ దాన్ని మేనేజ్ చేస్తుందో, కలెక్ట్ చేస్తుందో, ఆ ప్రాఫిట్ని చూసుకుంటుందో, అలాంటి వాటికి 15 to 20 ఇయర్స్, ఇంత లాంగ్ పీరియడ్కి ఆ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయడం, టోల్ కలెక్ట్ చేయడం, ఇలాంటి వాటి రెస్పాన్సిబిలిటీస్కి లైసెన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఈ కంపెనీస్ ఫంక్షన్ చేస్తాయి. దాని గురించి గవర్నమెంట్ ఏజెన్సీస్ చూసుకుంటాయి. సెబీ, RBI, గవర్నమెంట్ స్వయంగా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు ఉన్నాయి కదా, ఇవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది. దీన్ని మీరు వేరే కంపెనీస్ షేర్స్ ఎలాగైతే కొనుగోలు చేస్తారో ఇన్విట్స్ని కూడా అలానే మీరు కొనుగోలు చేయొచ్చు. ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు మీరు సెల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నాకు అంతగా నమ్మకం లేదు అనుకున్నట్లయితే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ గ్రిడ్ ఇన్విట్ అని ఉంది. పవర్ గ్రిడ్ హైవేస్ గురించి కాదు, ఎలక్ట్రిసిటీ సప్లై గురించి, పవర్ మెయింటెనెన్స్ గురించి. దానికి మనం ఎలా అయితే ఎలక్ట్రిసిటీ బిల్ కడతామో, ఆటోమేటిక్గా యూజ్ చేస్తాను కదా, నేను ఇంట్లో స్విచ్ ఆన్ చేయగానే నేను ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తా, దానికి నేను పే చేస్తా. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పవర్ గ్రిడ్ ఇన్విట్ చూసుకుంటుంది.
అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. అది ఒక గవర్నమెంట్ ఇన్వెట్. అలానే రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంది. ఇది NHAI స్పాన్సర్డ్ ఇన్వెట్ అండి. ఇది BSEలో లిస్ట్ అయింది. అలానే ప్రైవేట్ అని చూసుకుంటే IRB అని ఉంది. ఇలాంటి ఎన్నో ఇన్వెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. వాటిపైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు ఎప్పుడైనా మీరు ఆలోచించారా, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు, వాళ్ళ ఖర్చుల సంగతి ఏంటి? అందుకేనండి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎమోషనల్గా మిమ్మల్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు, బట్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీని టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. మీ ఫ్యామిలీకి బల్క్ అమౌంట్ దొరుకుతుంది, ఫినాన్షియల్గా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. మీరు గనక టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే రైట్ ప్లాట్ఫామ్లో కొనుగోలు చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అనుకోండి. ఈ పాలసీ స్ట్రాంగ్ బెనిఫిట్లతో వస్తుంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి కేవలం 595 రూపాయలు ప్రీమియం కడితే ₹1 కోటి కవరేజ్ పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేసి ఇప్పుడే కొనుగోలు చేస్తే అప్ టు 15% డిస్కౌంట్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన పొందొచ్చు. వర్కింగ్ ఉమెన్లు అయితే లైఫ్ టైం 15% డిస్కౌంట్ పొందొచ్చు. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే కేవలం 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అలానే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% ఉంది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. దీంతో పాటు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే కొన్ని అప్లికబుల్ ప్లాన్స్ కింద మీరు ఎంతైతే ప్రీమియం కట్టి ఉంటారో 100% ఆ ప్రీమియంని వెనక్కి పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకేనండి బ్లైండ్గా ఏజెంట్ ఏదైతే చెప్తాడో అలాంటి పాలసీని కొనుగోలు చేయొద్దు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేయండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. అవును, నేను హైవేస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, టోల్ కలెక్షన్ ద్వారా నాకు కూడా ఇన్కమ్ వస్తుంది అనుకున్నాను కదా. అదెలా క్యాల్కులేట్ చేస్తారు చూడండి. NDCF అని ఉంటుంది, నెట్ డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్ ఫ్లో. ఈ హైవే ప్రాజెక్ట్స్ని ఏ కంపెనీ అయితే మెయింటైన్ చేస్తుందో వాళ్ళు కలెక్ట్ చేసే రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, మెయింటెనెన్స్ ఇవన్నీ పోగా ప్రాఫిట్ ఆర్ క్యాష్ అవైలబుల్ అంటారు. నెట్ డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్ ఫ్లో. ఈ NDCF ఎంతైతే ఉంటుందో దాంట్లో 90% షేర్ హోల్డర్స్కి ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఇది సెబీ నార్మ్. దీన్ని వయోలేట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఒక కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంది, 100 crores NDCF వచ్చింది, నెట్ డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్ ఫ్లో. దాంట్లో 90 crore rupees డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఇది రూల్స్. ఈ అమౌంట్ని మనం డివిడెండ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IRB ఇన్వెట్ అనుకోండి. ఇది లాస్ట్ 1 yearలో 4 quartersలో ప్రతి యూనిట్కి 2 rupees డివిడెండ్ని ప్రతి క్వార్టర్కి డిస్ట్రిబ్యూట్ చేసింది. సో ఎవ్రీ 3 months, ఒక సంవత్సరంలో 4 quarterలు, ఎవ్రీ 3 months ఇస్ 1 quarter. ఆ ప్రతి క్వార్టర్కి మీరిచ్చిన అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఆ డివిడెండ్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా ఎవ్రీ క్వార్టర్ ఇన్కమ్ని పొందొచ్చు. సరేనండి, ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఏ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తానో ఆ యాప్లో ఈ ఇన్వెట్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్, ఏ అప్లికేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని ఓపెన్ చేయండి. NSE BSE వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో నేను యాప్ ఓపెన్ చేశాను, స్టాక్ సెలెక్షన్ చేసుకున్నాను, స్టాక్ ఆప్షన్ని. ఆ కేటగిరీలో ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్, ఇదొక గవర్నమెంట్ ఇన్ఫ్రా ట్రస్ట్ అండి. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఈ రోజు ఎంతైతే గ్రోత్ అయిందో దాన్ని చూపిస్తుంది. లాస్ట్ 3 monthsలో ఎంతవరకు గ్రోత్ అయింది, 6 monthsలో ఎంత, 1 yearలో ఎంత, ఇవన్నీ మీరు చూడొచ్చు. స్క్రాల్ డౌన్ చేయండి. మార్కెట్ క్యాప్ 29,731 crore rupees. రైట్ సైడ్లో చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.95%. కింద డివిడెండ్ ఈల్డ్ అని ఉంది, 5.62% డివిడెండ్ని ఈ ఇన్వెట్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు సెల్ మరియు బై అని ఉంది కదా, మీరు ఎంత 155 రూపీస్కి 1 యూనిట్ ఇన్వెట్ నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ని మీరు కొనుగోలు చేయొచ్చు. బై అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎంత అమౌంట్ కావాలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎన్ని యూనిట్లు మీరు కొనుగోలు చేయాలని డిసైడ్ అవుతారో ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు ఈ ఇన్వెట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. అలానే IRB ఉంది, IRB ఇన్వెట్ ఫండ్ ఓపెన్ చేయండి. 6 monthsకి ఎంత, 1 yearకి ఎంత, ఇవన్నీ మీరు చూడొచ్చు. స్క్రాల్ డౌన్ చేయండి. 4,617 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఉంది. రైట్ సైడ్లో చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE 9.76% ఉంది. డివిడెండ్ yield చూడండి 10% ఉంది. అంటే ఈ స్టాక్ యూనిట్ అన్నది 9.76% గ్రోత్ అయ్యింది. సో ఇలా డబుల్ గ్రోత్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మీరు డబుల్ గ్రోత్ని పొందడానికి అవకాశం ఉంటుంది.
వన్ స్టాక్ యూనిట్ ఏదైతే ఉందో దాని యొక్క అప్రిసియేషన్ను డివిడెండ్ ఈల్డ్. ఇప్పుడు పవర్ గ్రిడ్ ఉంది కదా, పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, స్క్రాల్ డౌన్ చేయండి. 8,198 crores మార్కెట్ క్యాప్. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 17.69%. అంటే ఈ స్టాక్ ప్రైజ్ ఇప్పుడు 1 యూనిట్ 90 రూపీస్ 44 పైసా ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.69%. డివిడెండ్ ఈల్డ్ చూడండి 13.32%. కొన్ని సందర్భాల్లో ఇలాంటి రిటర్న్స్ ఉండవచ్చు, కానీ ఇది ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. సో రిస్కులు కూడా ఉంటాయి, కానీ డబుల్ బెనిఫిట్ని మీరు టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు 2 ప్రాఫిట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, 3వ ప్రాఫిట్ కూడా ఉంది, 3వ బెనిఫిట్ అనొచ్చు. ఆ బెనిఫిట్ ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ అండి. సో మీకు డివిడెండ్ ఈల్డ్ వస్తుంది కదా, నాకు ఒక 10 years వద్దు అనుకున్నట్లయితే ఒక 5 years నాకు ఏదైతే డివిడెండ్ వస్తుందో అది నేను వాడుకోను, దాంతో మళ్ళీ నేను ఈ ఇన్విట్ ఏదైతే ఉందో దాని యొక్క యూనిట్స్ని కొనుగోలు చేస్తాను అనుకున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ గ్రో అయితే అవుతుంది, దానికి జతగా డివిడెండ్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు అగైన్ రీఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇలా మీరు రీఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ ద్వారా మీ డబ్బు ఎక్కువ గ్రో అవ్వడానికి అవకాశాన్ని మీరు వాడుకోవచ్చు. సరేనండి, సెబీ రెగ్యులేటెడ్, ఆర్బీఐ గవర్న్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవుతుంది. దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం రిస్కీ కాదా, కంప్లీట్ సేఫా? నో అండి, దీనిపైన రిస్క్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అలానే ఒక టోల్ కలెక్షన్ రెగ్యులర్గా ఉండదు. ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది కాబట్టి ఆ వాలటిలిటీ, ప్రైస్ ఫ్లక్చువేషన్ అది కూడా ఉంటుంది. అంటే నేను 100 రూపీస్ పెట్టి 1 యూనిట్ కొనుగోలు చేశాను, డివిడెండ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ 100 రూపీస్ పర్ యూనిట్ ఉంది కదా, ఇది ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుందా? లేదండి, ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. మేబీ ఒక 3 years తర్వాత మంచి గ్రోత్ రావచ్చు, 6 years తర్వాత అగైన్ ఫాల్ అవ్వచ్చు. ఎలా ఒక స్టాక్ ప్రైజ్ అప్ అండ్ డౌన్ అవుతుందో ఈ ఇన్విట్ల ప్రైజ్ కూడా జస్ట్ లైక్ స్టాక్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఆ ఫ్లక్చుయేషన్కి మీరు మెంటలీ ప్రిపేర్డ్గా ఉండాలి. కానీ లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ పొందడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేసి, అంటే అసెట్లు బిల్డ్ చేయడానికి అనేసి లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయిస్తుంది. ఆ కేటాయింపు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు పని చేయాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళు లాభాన్ని సంపాదించాలి. సో లాంగ్ రన్లో గ్రోత్కి అయితే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకేనండి మీరు కూడా రెగ్యులర్గా డివిడెండ్ పొందుతూ లాంగ్ టర్మ్ గ్రోత్ని టార్గెట్ చేస్తారు అనుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే, ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. సో మీరు దీనిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా మీరు డిసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.